హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాళ వంటకం వచ్చి చాలా డిఫరెంట్ అయిన వంట. మీరు ఎప్పుడైనా పుల్లకూర తిన్నారా? ఏ ఆకుకూరతో తిన్నారు? గోంగూర, చుక్కకూర, తోటకూర? కామెంట్ చేయండి ప్లీజ్. అయితే ఇవాళ మన రెసిపీ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూరలతో పుల్లకూర, అంటే డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఆకుకూరలు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా? ఒక కట్ట చుక్కకూర, ఒక కట్ట పాలకూర, ఒక కట్ట తోటకూర, టమాటో, చిన్న సైజ్ చింతపండు, పచ్చిమిర్చి. ఇవన్నీ ముందుగా కడిగి పెట్టుకోవాలి. ఆకుకూరలు బాగా వాష్ చేసుకుని ఒక్కొక్కటి కట్ చేసుకుని కుక్కర్లో వేసుకోవాలి. ఆకుకూరలు అనేవి కుక్కర్లో వేసుకున్నాక టమాటో 4 ముక్కలు చేసుకుని వేసుకోవాలి. టమాటో అనేది ఇక్కడ నేను 3 చిన్న కట్టలు తీసుకున్నాను కాబట్టి 2 టమాటోలు వేసుకున్నాను. కట్ చేసుకుని ఆ ఆకుకూరలో పెట్టేసుకున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న సైజ్ చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు కొంచెం చిటికెడు పసుపు, ఒక స్పూన్ కారం వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క చుక్క కూడా నీళ్లు పోసుకోకుండా కుక్కర్ మూత మనం పెట్టుకుంటే ఆకుకూర అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ని స్టవ్లో పెట్టుకుని ఆకుకూరని మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను కుక్కర్ పెట్టాను. విజిల్ వచ్చేదాకా వెయిట్ చేస్తాను. కుక్కర్ విజిల్ వచ్చేసింది. చూడండి, 3 విజిల్స్ వచ్చి చూసాక ఆకుకూర బాగా మగ్గిపోతుంది. ఒకవేళ మీ ఆకుకూర మగ్గకుండా ఉంటే కొంచెం నీళ్ళు వేసుకుని ఒక 5 మినిట్స్ దాకా ఉడికించుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ ఆరేలోపు స్టవ్ మీద పాన్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు బాగా వేగాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా వేగాక ఇప్పుడు మనం వెల్లుల్లిని క్రష్ చేసుకుని వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేగాక మనం ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలతో పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేగేలోపు మనం కుక్కర్ విజిల్ తీసేసి ఇప్పుడు ఆకుకూరని స్పూన్తోనే బాగా మెదుపుకోవాలి. మెదుపుకునే ముందు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆకుకూర మెదిపేలోపు మన ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేస్తాయి. ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆకుకూరను తెచ్చి మన తాలింపులో కలుపుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఈ ఆకుకూరల వల్ల చాలానే బెనిఫిట్స్ ఉన్నాయి. మన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ అన్నీ మనకి ఆకుకూరలోనే వస్తాయి. తాలింపు ఆకుకూర బాగా కలిసాక కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసాక ఫైనల్గా డిష్ అవుట్ చేసేసుకోవాలి. ఆకుకూరలు మన డైట్లో వీక్లీ ట్వైస్ ఉండటం వల్ల మన బాడీకి ఎనర్జీ అనేది వస్తుంది. అండ్ మనకి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ కూడా మన బాడీకి వస్తాయి. చూడండి, ఈ పుల్లకూరని నేను వేడి అన్నంలో కలుపుకొని తింటున్నాను. మీరు చపాతీలో అయినా పేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో